నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం అనంతపురంలో వాటర్ బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన పలువురిని ఛానల్ 9 పరామర్శించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సార్ అందరూ మార్నింగ్ మామూలుగానే డ్యూటీకి అందరూ అటెండ్ అవుతూ ఉన్నారు సార్. అది అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలందరూ పరిగెత్తేసరికి ఎవరికి అర్థం కాలేదు ఏమైంది అనేసరికి. తర్వాత చూస్తే ఇట్లా గ్యాస్ లీక్ అయిందని అందరూ ఎక్కువ అయితే ఏం కాలేదు సార్. అందరైతే సేఫ్గానే ఉన్నారు. అందరినీ అప్పటికప్పుడు అలర్ట్ చేసి బస్సులో తీసుకొచ్చి అందరినీ చికిత్స చేయించారు సార్. ఇప్పుడైతే అందరికీ ఫైన్గా ఉంది, బాగుంది, ఇంటికి వెళ్ళండి అమ్మా అని చెప్పి డిశ్చార్జ్ చేస్తారు సార్. నాకే స్పృహ లేదు, నేను ఎంతమందిగా చెప్పాను సార్. వర్క్ అయితే చాలామంది చేస్తారు సార్. కాకపోతే అక్కడ ఉన్న ఎక్కువైతే ఎవరు లేరు సార్. ఒక పర్సనే అక్కడ ఉండింది మెయిన్. తర్వాత మిగతా వాళ్ళైతే ఆ లేడీస్ పక్కన ప్యాకింగ్ అలా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళంతవరకే తీసుకున్నారు సార్. ప్రస్తుతానికి అందరూ ఎక్కే సేఫ్ సార్. టైం తెలియదు సార్, టైం చూసుకోలేదు. 9:30 అది లోపల జరగదు సార్. నేను ఉండే డ్యూటీ పాయింట్కి దానికి చాలా దూరం. నేనుండే డ్యూటీ పాయింట్లో మటుకు మామూలుగానే ఉండింది. నేను బయటకు వచ్చేసరికి నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. ఎఫెక్ట్ అయింది సార్. నాకైతే స్పృహలోనే ఉన్నాను. మిగతా పిల్లలు కొంచెం వీక్గా ఉన్నారు కాబట్టి అందరికి రాగానే అందరికి ఫస్ట్ ఎయిడ్ చేశారు, సలైన్ అన్నీ పెట్టారు సార్. నేనే స్పృహ లేదంటే ఇంకా ఎంతమంది స్పృహ అని చెప్పాలి సార్. నేను 11:30కి ఆ టైంలో ఫోన్ చేశారు, మీ మదర్కి బాగలేదు, ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అని. ఏమైంది అంటే ఇలా గ్యాస్ లీక్ అయింది, అందుకే కాన్షియస్ లేకుండా పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నారు. ఫోన్ చేశాను, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు స్టార్టింగ్. తర్వాత ఫోన్ చేస్తే హాస్పిటల్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అని చెప్పారు. మళ్ళీ కాసేపు తర్వాత చేస్తే నారాయణకు వస్తున్నామని చెప్పారు. మళ్ళీ తర్వాత చేస్తే పెన్నా హాస్పిటల్కి వచ్చాము, ఇక్కడంతా ఓకే ఇప్పుడు అని చెప్పారు. నేను ఇంకా కాలేజ్ నుంచి వచ్చేసాను. ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు అందరికీ. కొంతమందికి సీరియస్గా ఉన్నింది, కొంతమందికి నార్మల్గా ఉన్నింది. దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కొంతమందికి వెంటిలేషన్ అవన్నీ సరిగ్గానే పెట్టారు. ఇప్పుడు ఏమంటే డిశ్చార్జ్ సమ్మరీ బాగుంది, ఏమైనా ఫర్దర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు. ప్రస్తుతానికి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. మా మదర్కి ఓకే. నేను వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నారు, తనకు బ్రీత్ డిఫికల్టీగా ఉండింది. తర్వాత ఆక్సిజన్ పెట్టారు, దాని తర్వాత నార్మల్గానే ఉంది. TWL వాటర్ బేస్ సీ ఫుడ్. Sir? I don't know, sir.